ఈరోజు రైతన్నలు చూస్తూ ఉన్నాం. మనం చూస్తాం ఎక్కడ చూసినా ఎప్పుడో వచ్చి ఈ చంద్రబాబు నాయుడు వచ్చి పచ్చికరువు అన్నట్టు, అది ఒట్టి కరువు అన్నట్టు, ఎప్పుడో అదో ఇదో యాదో ఒకటి. ఈ సంవత్సరం చూసి 6 నెలల నుంచి ఎడతెరిపి లేని వర్షాలు కురిసి ఈరోజు రైతన్న కుదేలయ్యి ఆఖరి యూరియా దొరకలేని పరిస్థితి దుస్థితి ఈ రాష్ట్రంలో. ఈరోజు కూడా 600 రూపాయలు అమ్ముతూ ఉంటే దాని గురించి మాట్లాడరు. ఈయనకి ఇస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలకు బ్రహ్మాండంగా వర్షాకాలం వచ్చింది, మా ఎమ్మెల్యేలు బ్రహ్మాండంగా పనిచేశారు, వాళ్ళకందరూ సర్టిఫికెట్. ఏం పోటీ పరిచినారా? ఏం పొడి పరిచినారు వీళ్ళు? ఏం చేసినారని, ఏం పీకినారని వీళ్ళకు సర్టిఫికెట్లు? సిగ్గు పోతా ఉంది. సిగ్గు లేదా మీకు? అధికారులకు ఇవ్వండి సేవలు చేసినటువంటి వారి. మా ప్రభుత్వంలో, మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ రోజు రైతన్నలను ఆదుకున్నాడు. ఇన్సూరెన్స్ డబ్బులు మన నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం 25 కోట్ల రూపాయలు ఇస్తే ఈరోజు అవి సర్టిఫికెట్లు చేతులు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు దరిద్రులు. ఎక్కడ ఈరోజు యూరియా పోతే ఎవరి వాళ్ళ పార్టీ వాళ్ళకి తప్ప నాయకులు, ఒక నాయకునికి పందేరం చేసి ఒక లారీ యూరియా ఎత్తిచ్చే ఆ నాయకుడు 270 రూపాయలు యూరియాను 500, 600కి అమ్ముకొని ఈ రోజును బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు. రైతన్నకు ధర లేదు, మద్దతు ధర లేదు. ఈరోజు ఎక్కడే కానీ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు లేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎప్పుడైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రైవేటు వాళ్ళు వచ్చి అదే ధరకు దానికంటే ఎక్కువ ధర పెట్టి ప్రజలు కొనే పరిస్థితులు గతంలో చూసాం. ఈరోజు చూస్తే రైతన్న గిట్టుబాటు ధరలు లేవు. ఎక్కడే కానీ కుదేలైపోయాడు. ఈరోజు మొక్కజొన్న చూస్తే 1800 రూపాయలు, ఆ రోజు 2400, 2500 ఆ ప్రభుత్వంలో. ఆ రోజు వడ్లు చూస్తే 2500, 2600 రూపాయలు వడ్లు, ఈరోజు 1200 రూపాయలు, 1300 రూపాయలు కొనే నాదుడే లేడు. ఈ ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం.